హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృపా మారల్ స్టోరీస్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి కోపం అంటే యాంగ్రీ. మనసులో పుట్టే కోపం మాటల్లోకి వస్తే మిగిలేది బాధే. ఒక నిమిషం కోపంతో చెప్పిన మాటలు జీవితాంతం మిగిలిపోయే మచ్చలు పెడతాయి. మాటలు గాయపెడతాయి. కోపం మన మనసుకే కాకుండా ఎదుటివారి గుండెని కూడా చాలా బాధపరుస్తాయి. ఇప్పుడు మనం చూడబోతున్న కథలో ఒక చిన్న పిల్లవాడు కోపంతో ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నాడో చూద్దాం. ఒక ఊరిలో ఒక తండ్రి అతని కొడుకు ఉండేవాళ్ళు. కొడుకు పేరు సన్నీ. సన్నీకి చాలా కోపం ఎక్కువ. ఎప్పుడూ కోప్పడుతూ ఉండేవాడు. ఏమి చెప్పినా విసుక్కుంటాడు, వెంటనే చిరాకు పడిపోతాడు. అలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అతని తండ్రి సన్నీని పిలిచి ఒక బ్యాగ్ చూపిస్తాడు. అందులో ఉన్న వస్తువుల్ని కూడా చూపిస్తాడు. అందులో ఏ వస్తువులు ఉన్నాయంటే ఒక వుడ్ బోర్డ్ అంటే చెక్క ముక్క, అలాగే కొన్ని మేకులు ఉన్నాయన్నమాట. అవి చూపించిన తర్వాత అప్పుడు తండ్రి అన్నాడు, నీకు కోపం వచ్చినప్పుడు ప్రతిసారి ఈ చెక్క ముక్కను తీసుకొని ఇచ్చిన మేకుల్ని దానిపైన గుచ్చు అని చెప్తాడు. అలా సన్నీ ఏం చేస్తాడు, అలాగే అని చెప్పేసి నెక్స్ట్ డేకి ఏమవుతుంది, నాన్న పోయి మిల్క్ తీసుకురాపో అంటే, అబ్బా నాకే ఎందుకు చెప్తావు, నువ్వే పోయి తెచ్చుకోవచ్చు కదా, నన్నెందుకు డిస్టర్బ్ చేస్తావు, నిద్ర లేపి మరి అనేసి అలా కోప్పడుతూ ఉంటాడు. కోపం వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఏం చేయమన్నాడు, వెళ్ళేసి ఆ చెక్క ముక్కకి మేకులతో గుచ్చమంటాడు. అప్పుడు సన్నీ ఏం చేస్తాడు, వెంటనే ఆ బోర్డు దగ్గరికి వెళ్ళేసి 37 మేకుల్ని గుచ్చుతాడనమాట. అలా రెండవ రోజు కూడా బాగా కోపం వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మళ్ళా మేకలు గుచ్చుతాడు. ఆ రోజుటికి 25 గుచ్చుతాడు. అలా రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ అతను అలసిపోతాడు. తక్కువ మేకలు గుచ్చసాగాడు. చివరకు ఒకరోజు అతనికి కోపం అంతా పోయింది. వాళ్ళు వచ్చేసి ఆ రోజు తన తండ్రికి చెప్పాడు, నాన్న నాకు కోపం మొత్తం పోయింది అని. అప్పుడు తండ్రి ఇలా అన్నాడు, ఇప్పుడు నీకు కోపం పోయింది కదా, మరి నువ్వు గుచ్చిన మేకులన్నిటినీ నువ్వు ఒక్కొక్కటిగా ఇప్పుడు ఎలా అయితే గుచ్చావో కోపం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటిగా తీసివేసేయి అని చెప్పేసి చెప్తాడు. అలా కొన్ని వారాల తర్వాత ఆ చెక్క ముక్కలో గుచ్చిన ప్రతి మేకును ఒక్కొక్కటిగా తీసేస్తాడనమాట. తీసేసిన తర్వాత వాళ్ళ నాన్నతో చెప్తాడు, నాన్న నువ్వు చెప్పినట్లుగానే నేను మేకులన్నీ తీసేసాను అని. అలా ఒకరోజు తండ్రి వచ్చేసి అతన్ని తీసుకొని ఆ చెక్క ముక్క దగ్గరికి తీసుకువెళ్తాడు. చూడు సన్నీ, నీవు కోపంతో మేకులు గుచ్చిన ప్రతిసారి ఈ చెక్క ముక్కపై ఒక మార్క్ వేసినట్లే. నీ మాటలతో ఎవరినైనా బాధ పెడితే ఆ మచ్చలు అంటే మార్క్స్ మనసులోనే ఉండిపోతాయి అని చెప్పేసి తండ్రి తన కొడుకు చెప్తాడు. అప్పుడు తన కొడుకు తన తప్పు తెలుసుకొని తండ్రి దగ్గర పశ్చాత్తాపడతాడు. విన్నారు కదండి, మన బిడ్డల్ని మనం ప్రేమగా అర్థం చేసుకుంటే వాళ్ళ కోపాన్ని కూడా ప్రేమగా మార్చొచ్చు. మీ పిల్లలకి కూడా ఈ కథ చెప్పండి. వాళ్ళ మాటలు శక్తితో అర్థం చేసుకునేలా చేయండి. చిన్న మాటలు పెద్ద గాయాలు చేస్తాయి. పిల్లలకి ముందుగానే అర్థమయ్యేలాగా చెప్పండి. చిన్న మాటలు ప్రేమతో చెప్పినప్పుడు ఎంత బలంగా పనిచేస్తాయో ఈ కథలోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజు నుంచి పిల్లలలో కోపం తెప్పించకుండా ఆ కోపాన్ని ప్రేమగా మార్చేదానికి మనం ప్రయత్నిస్తాం.